సర్వాంతర్యామి దేవుని స్వరము. ప్రార్థన. మహాగణితమైన మా ప్రియుడు పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది శ్రోతలు మీ వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారో ప్రతి ఆత్మను సిద్ధపరిచి మీ రాజ్యమునకు ఆయుత్తపరచమని ఈ మనవుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామను ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియుడు పరలోక తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, అంకిత, ప్రమీల, హైదరాబాద్. శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి గారు శ్రీ దాసి సురేష్ గారి యొక్క సతీమణి ఉన్నారు. శ్రీ దాసి సురేష్ గారు నగరపాలక సంస్థ విజయవాడలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేయచ్చు. 29/11/2021 ప్రభువునందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వారి కుటుంబము అలాగే బంధువుల కొరకు వారి క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని శ్రోతలకు ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించుగాక. ఈ దినమున మన అంశము జ్ఞానము కలిగి ఉండుడి, బీ వైజ్. మనము 17వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 23 నుండి 33 వరకు మనం చదువుకున్నట్లయితే ఈ భాగంలో yes we do to be to the glory to God, wealth and without offense to the conscience of others. మనము దేవుని మహిమ అనుగ్రహించబడుటే మనకు స్వాస్థ్యమై ఉన్నది. అదేవిధంగా మనము ఏ విధమైన నిందారోపణ లేకుండా ఇతరుల ఎడల మరి ఆసక్తిని కలిగి ఉండాలనేది ఈ భాగంలో పౌలు తెలియజేస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయము. ఎవడును తన కొరకు కాదు ఎదుటి వాని కొరకే మేలు చేయ చూచుకునేవాళ్ళు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికి వాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునవై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెలుటకు మీరు మనసుంచినలా మీరు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినట్లా అటు తెలిసిన వారి నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తమే అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాడిని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకునేలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లించున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడినాను. కాబట్టి మీరు భోజనం చేసినో పానం చేసినో మీరేమి చేసినో సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి. యూదులకైనను గ్రీస్ దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరం కలుగజేయకుడి. ఎలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజన నిమిత్తము అన్ని విషయముల్లో అందరినీ సంతోషపరుచున్నాను. ఇక్కడ పౌలు అంటున్నాడు, అన్ని విషయములు యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు.
అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఈ మాట దేని గురించి చెప్పుచున్నాడో, ఈ సందర్భం ఏమిటి, ఈ కాంటెక్స్ట్ ఏంటి అని మనం పరిశీలించినప్పుడు ఇది భోజనం నిమిత్తమే పౌలు ఇలాగ చెప్పుచున్నాడు. మరి భోజనము పానీయముల విషయంలో మరి ఎవరికైనా మరి తినదగిన ఉంటాయి, తినదగనే ఉంటాయి. అన్యజనులు అర్పించే బలుల విషయంలో, వారు అర్పించిన మరి అర్పణల విషయంలో ఏ విధమైన మనస్సాక్షికి మరి తీర్పు తీర్చక కటికివాని అంగడిలో అమ్మునదేదో దాన్ని మీరు తినవచ్చును అని పౌలు చెప్తున్నాడు. అయితే భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునవై ఉన్నవి. ఎందుకనగా భూమి దాని పరిపూర్ణత అంటే భూమిలో ఉన్న మరి సమస్తము అది దేవునిది కనుక దేవుని అయి ఉన్నప్పుడు మనము ప్రార్థన చేసి వాక్యము ద్వారా అవి ప్రభువు ఇచ్చినవి, ప్రభు చేత అనుగ్రహించబడినవి, ప్రభు చేత సృష్టించబడినవి అని మనం వాటిని భుజించవచ్చును. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనసుండిన ఎడల మీరు వడ్డించినది ఏదో దాన్ని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకయో తినుడి. అయితే అన్యజనులు మరి మనం సహజంగా ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఆ ప్రాంత నివాసులు మరి ఇరుగువారు పొరుగువారు వారి గృహాల్లో శుభకార్యాలు, వివాహాలు మరి మొదలగు జరిగినప్పుడు మనల్ని కూడా ఆనవాయితీగా వాళ్ళు ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు మీకు ఇష్టమైతే వెళ్ళండి, వెళ్ళి ఏ విచారణ చేయక వాటిని భోంచేయండి అంటున్నాడు. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడేదని చెప్పినలా అట్లు తెలిసిన వారి నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్తున్నాను. అయితే మీరు వెళ్ళి ఆ విందులో కూర్చున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మరి ఇది మేము అలానా దేవతలకు బలి అర్పించి తీసుకొచ్చాము, మరి మీరు వీటిని తినొద్దు అని మీతో చెప్పినట్లయితే మరి మనస్సాక్షి నిమిత్తము మీరు వాటిని తినకుండా ఒకటే మంచిది అంటున్నాడు. అయితే ఎవరి మనస్సాక్షి నిమిత్తము? నీ మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే అలాగ చెప్పుచున్నాను అంటున్నాడు. ఎందుకంటే అతడికి అభ్యంతర కారణమైంది, మరి మనకి అభ్యంతర కారణమే కదా. కాబట్టి మరి ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది రాకుండా ఒక మంచి అవగాహన నిమిత్తము, పరస్పర అవగాహన నిమిత్తము వాటిని మనము నిషేధించడమే మంచిది అని పౌలు అంటూ ఉన్నాడు. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. మనకు స్వాతంత్రం ఉన్నది, మరి వేరొకరి మరి మనస్సాక్షి విషయంలో మనము ఎదుటి వాని చేత ఎందుకు మనము తీర్పు తీర్చబడాలి? వీరు దేవుని పేరు చెప్పుకుంటారు, మరి తినవద్దు, ఇవి అన్య దేవతలకు బలి అర్పించినవి అని మనం చెప్పిన వీళ్ళు తింటున్నారు అంటే అప్పుడు ఆ వ్యక్తి మరి అతను ఆ భోజనమునకు, ఆ పానమునకు అతడు లోబడుతున్నాడు. కనుక ఇటువంటి తీర్పు తీర్చే విషయంలో నువ్వు అభ్యంతరాలు కలగకుండా ఉండడానికి వాటిని తిరస్కరించటమే మంచిది అంటున్నాడు. నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లించున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడినేలా. అయితే ఒకవేళ నేను వాళ్ళు పెట్టిన దాన్ని నేను త్రోసిపుచ్చకుండా కృతజ్ఞత కలిగి నేను దాన్ని పుచ్చుకున్నట్లయితే మరి నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను? అవి పెట్టినప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసి ఆయన నామం పేరట కృతజ్ఞతాస్తులు చెల్లించి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా అవి పరిశుద్ధపరచబడుతున్నాయని మరి నేను భావించినట్లయితే దాని నిమిత్తము నేను దూషింపబడనేలా.
కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. కనుక మనం ఏది చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, వివాహం చేసుకున్నా, సేవ చేసినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, మరేది చేసినా అది దేవుని మహిమ కొరకు చేయాలి అంటున్నాడు. మనం ఏమి చేసిననో అది దేవుని మహిమ కొరకు చేయాలి. దేవునికి ఇష్టమై ఉన్నదా? దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఏమని? నేను ఫిలిష్తీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళుదునా అని దేవుని యొద్ద విచారణ చేసేవాడు. అప్పుడు దేవుడు వెళ్ళు అని చెప్పినట్లయితే బయలుదేరి వెళ్ళేవాడు. వద్దు, ఇప్పుడే వెళ్ళవద్దు, కొంచెంసేపు ఆగు, కంబళి చెట్లు శబ్దము వినబడినప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళాలి అన్నప్పుడు ఆ కంబళి చెట్లు శబ్దము వినబడినప్పుడు అతడు బయలుదేరి వెళ్ళేవాడు. కంబళి చెట్లు దేన్ని సూచిస్తున్నాయంటే నీ దేవుడైన యెహోవా నీ ముందు బయలుదేరి వెళుచున్నాడు. కనుక నీవు ఈ సంకేతాన్ని గమనించాలి, అది తీసుకొని నీవు బయలుదేరాలి. కనుక నీ ఇష్టానుసారంగా బయలుదేరడానికి వీల్లేదు అని మీరు ఏమి చేసినను అది దేవుని మహిమ నిమిత్తం చేయాలి. అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినా, ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినా దావీదు దేవుని యొద్ద విచారణ చేసేవాడు. కానీ సౌలు దేవుని యొద్ద విచారణ చేయలేదు. సౌలు ఎవరి దగ్గర విచారణ చేశాడు? కర్ణపిశాచముల దగ్గర, సోదె చెప్పేవారి దగ్గర, అలాగే మాంత్రికుల దగ్గర, మరి గారడీ వారి దగ్గర అతను విచారణ చేసేవాడు. కనుక సౌలు అంతకంతకు నేరసిల్లాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లాడని లేఖనము సెలవిస్తుంది. దానికి కారణము దావీదు దేవుని యొక్క అనుగ్రహమును, దేవుని యొక్క సంకల్పమును, దేవుని చిత్తమును తీసుకుని అతడు బయలుదేరాడు. సౌలు తన స్వచిత్తమును, మనుషుల స్వచిత్తమును, లోకము యొక్క స్వచిత్తమును అతడు కోరి విచారణ చేసి వాటి మీద ఆనుకొని అతడు ప్రయాణం చేసినాడు. కనుక సౌలు వర్ధిల్లలేకపోయాడు, దావీదు వర్ధిల్లాడు అని లేఖనము సెలవిస్తుంది. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇక్కడ పౌలు అంటున్నాడు చూడండి, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. మనం ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకూడదు. మన వస్త్రధారణ, మన భాష, మన యొక్క చూపు, మన నడక, మన పడక అన్నీ కూడా సేవకుడు పరిశీలన చేసుకోవాలి, విశ్వాసి పరిశీలన చేసుకోవాలి, క్రైస్తవుడు పరిశీలన చేసుకోవాలి. చేసుకొని మనము ఆ విధంగా ప్రవర్తించాలి, అభ్యంతరం కలుగ చేయకూడదు అని పౌలు సెలవిస్తున్నాడు. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపరుచున్నాను. ఇది నాకిష్టం, నేను కట్టుకుంటే మీకేంటి? ఇది నాకిష్టం, నేను తింటే మీకేంటి? ఇది నాకిష్టం, నేను ఇలా నడిస్తే మీకేంటి అని పౌలు అనుకోలేదు. ఒకరికి అభ్యంతరకారముగా ఉండకుండా నా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపరుచున్నాను. మన నడవడి, మన ప్రవర్తన, మనము తినే ఆహారము, త్రాగే పానీయము అందరికీ యోగ్యమైనదిగా ఉండాలి, ఇష్టపడేదిగా, సంతోషపరిచేదిగా ఉండాలి. నేను అలాగ చేయుచున్నాను అని పౌలు అంటూ ఉన్నాడు.
కనుక ఆహార నియమాల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పౌలు చెప్పిన సిద్ధాంతమును, ఉపదేశమును పాటించాలి. మనము భోజనం చేసినప్పుడు, పానం చేసినప్పుడు ఏ ఆహారం భుజించాలి, ఎలా భుజించాలి, ఎక్కడికి వెళ్ళి భుజించాలి అనే విషయాలను మనం ఆత్మ పరిశీలనతో, మన సాక్షికి అభ్యంతరం కలగకుండా, ఎదుటివారికి అభ్యంతరం కలగకుండా మనం అవి భోజనం చేయాలి అని చెప్పి పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము మరి 11వ అధ్యాయంలోనికి వస్తున్నాము. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షవరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకుని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకున్నటకైనను క్షవరము చేయించుకున్నటకైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయ్యై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలా కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకుని స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుటదగున పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. కనుక ఈ భాగములో మరి వేయిలు ముసుగును గూర్చి చెప్పుచున్నాడు. మరి సంఘాల్లో స్త్రీలు ముసుగు వేసుకోవాలి, ముసుగు అనేది వేసుకొని ఆరాధన చేయాలి. అలాగే పురుషుడు అయితే తల వెంట్రుకలు పెంచకూడదు, అతడు క్షౌరం చేయించుకోవాలి అంటూ ఉన్నాడు. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్లయితే అది స్త్రీ రూపం వలె కనబడతాడు గనుక అది దేవునికి అవమానంగా ఉంటుంది. అలాగే స్త్రీ క్షౌరం ముసుగు వేసుకోనకపోతే క్షౌరం చేయించుకోవాలి, తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. ఒకవేళ తల వెంట్రుకలు కత్తిరించుకొనక క్షౌరం చేయించుకొనక ఉన్నట్లయితే ఆమె తప్పనిసరిగా ముసుగు వేసుకోవాలి. ఎందుకు ముసుగు వేసుకోవాలి అంటే పౌలు మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనవలెనని నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలని కోరుచున్నాను. ఎఫెసీ 1:19 పౌలు అంటాడు, మీరు సంఘము ఆయన శరీరము అనియు మరి సంఘమునకు శిరస్సు క్రీస్తనియు అక్కడ చెప్పాడు. అయితే ఇక్కడ ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అంటున్నాడు. అలాగే స్త్రీకి శిరస్సు
పురుషుడు అంటూ ఉన్నాడు. క్రీస్తునకు శిరస్సు దేవుడు అంటూ ఉన్నాడు. మీరు తెలుసుకొనవలని కోరుచున్నాను. ఇక్కడ ఒకరి నుండి ఒకరికి ఆ హెడ్షిప్ ఇవ్వబడుతుంది. ఆ అధికారము లేదా మరి ఆ యొక్క ఘనత ఇవ్వబడుతుంది. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. పురుషుడు స్త్రీ వేషం వేసుకొనకూడదు, స్త్రీ పురుషుని వేషం వేసుకొనకూడదని పాత నిబంధన గ్రంథము సెలవిస్తుంది. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. పురుషుడు తల మీద ముసుగు వేసుకుంటే, చీర కట్టుకొని ముసుగు వేసుకున్నాడు అనుకోండి, ఆ చీర స్త్రీ రూపాన్ని పోలి ఉంటుంది, కానీ శిరస్సు దగ్గరికి వచ్చేసరికి అతని తల కత్తిరించినట్లుగా ఉంటుంది. కనుక అతడు అర్ధనారీశ్వరుడిగా కనబడతాడు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. అయితే పురుషుడేమో తల మీద ముసుగు వేసుకోవడానికి వీల్లేదు. అయితే స్త్రీ మాత్రం తప్పనిసరిగా ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి. అలా ఏ స్త్రీ అయితే తన తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేస్తుందో ఆమె తన తలను అవమానపరుస్తున్నది అంటున్నాడు. ఒకవేళ ముసుగు వేసుకొనట ఆమెకు అవమానమైనట్లయితే ఆమె క్షవరము చేయించుకోవాలి లేదా తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. స్త్రీ ముసుగు వేసుకునేలా ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్నటైనను క్షవరము చేయించుకున్నటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకోవాలి. ఒకవేళ కత్తిరించుకోవాలి, క్షవరం చేయించుకోవాలి, బేబీ కటింగ్ లాగా కటింగ్ చేయించుకోకుండా ఉండాలి అనుకోండి, ఆమె ముసుగు వేసుకోవాలి. శిరస్సు కత్తిరించుకోకుండా ముసుగు వేసుకోవాలి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. పురుషుడు దేవుని మహిమ అయి ఉన్నాడు. ఆదాము దేవుడు 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషుని నిర్మించెను అని అక్కడ వ్రాయబడింది. కనుక పురుషుడు దేవుని పోలికగా మహిమతో సృష్టించబడ్డాడు. కనుక అతడు తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మరి స్త్రీని దేవుడు సృష్టించినప్పుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీగా సృష్టించాడు. ఆదామును ఆమెకు పేరు పెట్టమని చెప్పినప్పుడు ఆదాము అన్నాడు, ఇది నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారీమణి అని పేరు పెట్టాడు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. మరి స్త్రీ పురుషుని కొరకే ఆమె సృష్టించబడింది, కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. ఎందుకంటే దేవుడు ఆదామును ముందు సృష్టించాడు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండాలి. మరి దేవదూతలు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో తమ పాదములను కప్పుకొని, 2తో పైకి ఎగురుతున్నారు. 6 రెక్కలు వారికి ఇవ్వబడ్డాయి అని మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. కనుక వారు ముఖమును ఎలా కప్పుకొని, పాదములు ఎలా కప్పుకొని, వారు ఎలాగ ముసుగు వేసుకొని
ముఖములు కనబడనీయకుండా దేవుని ఆరాధిస్తూ ఉన్నారో, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు ఎలా గాన ప్రతిగానాలు చేస్తున్నారో, అలాగే స్త్రీ కూడా దేవుని పోలికి ఉన్నది కనుక ఆ విధంగా ఆమె దేవుని గణపరచాలి అని పౌలు చెప్పుచున్నాడు. స్త్రీ పురుషుని నుండి ఎలా కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నాడు. కొంతమంది అనొచ్చు, నీవు నాలో నుండి తీయబడ్డావు కనుక అధికారము నాదే అనవచ్చును. కానీ ఇక్కడ మొట్టమొదటిగా ఆదాములో నుండి హవ్వ బయటికి తీయబడింది. మరి ఆదాము హవ్వను కూడినప్పుడు వారికి 2 కుమారులు కలిగారు. మొదట కయీను, తర్వాత హేబేలు, తర్వాత షేతు అనేవారు జన్మించారు. వారు ఎవరిలో నుండి జన్మించారు అంటే హవ్వలో నుండి జన్మించారు. కనుక ఇక్కడ స్త్రీ నుండి పురుషుడు జన్మిస్తున్నాడు, పురుషుని నుండి స్త్రీ జన్మించింది, స్త్రీ నుండి మళ్ళీ పురుషోత్పత్తి జరుగుతుంది. కనుక నీవు గొప్ప అంటే నీవు గొప్ప అనుకోవడానికి ఏ వ్యత్యాసం లేదు అంటున్నాడు. మీలో మీరే యోచించుకునడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? ముసుగు లేకుండా దేవుని ప్రార్థించకూడదు అంటున్నాడు. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. పురుషుడు మరి స్త్రీలాగా వెంట్రుకలు పొడవుగా పెంచి ముడి వేసుకొని జడలు దువ్వి జడలు అల్లుకున్నట్లయితే, స్త్రీ వేషం వేసినట్లయితే అది దేవునికి అవమానం కదా అంటున్నాడు. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనం. అయితే స్త్రీ విషయంలో ఆమెకు పైట చెంగుగా ఇవ్వబడ్డాయి కనుక ఆమెకు అది ఘనము అంటున్నాడు. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన యెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకోవాలి. ఏ ఆచారము? స్త్రీలాగా పురుషుడు తలను పెంచుకొనుట, పురుషునిలాగా స్త్రీ మరి ముసుగు వేసుకొనకుండుట, ఈ ఆచారములు మాలో లేవు అని మీరు తెలుసుకోవాలని పౌలు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, పరలోకమందున్న మా తండ్రి, చెప్పబడిన లేఖన భాగాన్ని శ్రోతల హృదయాల్లో ముద్రించి, ముసుగు వేసుకొనుట స్త్రీకి ఘనము, ముసుగు వేసుకొనుకొనుట పురుషునికి ఘనము. మరి పురుషునికి క్రీస్తు శిరసైతే, స్త్రీకి పురుషుడు శిరసైతే, క్రీస్తు దేవునికి దేవుడు క్రీస్తునకు శిరసని మేము నేర్చుకున్నాం. ఈ భాగమును వారిలో ముద్రించి నీ రాకడ కొరకు ఆయత్తపరచుమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునికే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.